బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియాలోని స్వైదా రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలైందా అంటే ఎస్ అవుననే మాట వినిపిస్తోంది. అక్కడ స్థానిక మిలిషియా మధ్య సాయుధ సంఘర్షణ చోటు చేసుకుంది. అంతర్యుద్ధంలో 2 పిల్లలు సహా సుమారు 100 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలిషియాకు సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య సాయుధ సంఘర్షణ అక్కడ మరి ప్రారంభమైంది. అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి ప్రభుత్వ బలగాలపై దాడికి దిగుతోంది ఇజ్రాయెల్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సిరియాలోని స్వైదా రాష్ట్రంలో స్థానిక మిలిషియాస్ మధ్య సాయుధ సంఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 2 పిల్లలు సహా మొత్తం 100 మంది సుమారు 100 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి అంటూ కూడా ప్రస్తుతం అక్కడ వార్తా కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఏం జరిగిందంటే షియా తెగ అక్కడ మైనారిటీ. ఈ మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ మిలిషియాకు సున్నీ బెడ్విన్ తెగలకు వీళ్ళిద్దరికీ మధ్య 2 తెగలకు మధ్య సాయుధ సంఘర్షణ అనేది మళ్ళీ ప్రారంభమైంది. దీన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో వాటిపై ఇజ్రాయెల్ దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. ద్రూజ్ మిలిషియాకు మద్దతుగా సిరియా సైన్యానికి చెందిన ట్యాంకులపై దాడి చేసినట్లు, అంటే ద్రూజ్ మిలిషియా ఉంది కదా, వీళ్ళకి మద్దతుగా సిరియా సైన్యానికి చెందిన ట్యాంకులపై దాడికి పాల్పడ్డామని ఇజ్రాయెలే చెప్పుకురావడం ఇక్కడ గమనార్హం. అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే వీళ్ళిద్దరికి మధ్య దాడులు జరుగుతున్నాయి. అంటే మనం మాట్లాడుకున్నట్టుగా షియా తెగకు చెందిన ద్రూజ్కి సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య ఇక్కడ ఘర్షణ చోటు చేసుకుంటుంది. అంటే ఒక విధంగా చెప్పంటే ద్రూజ్ వర్సెస్ బెడ్విన్, ఈ 2 తెగలకు మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటే ఇక్కడ ఇజ్రాయెల్ ద్రూజ్కి సపోర్ట్గా వెళ్ళింది. ద్రూజ్ అలాగే బెడ్విన్ వీళ్ళిద్దరికీ మధ్య గొడవ జరుగుతున్న తరుణంలో ద్రూజ్కి మద్దతుగా వెళ్ళింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోని అటు సైనిక వాహనాలు ఉంటూ ఉంటాయి కదా, మరి ముఖ్యంగా ట్యాంకులు, ఆ ట్యాంకులపై దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ ఘర్షణలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ చెప్పుకొచ్చింది. సిరియాలో మైనారిటీ షియా వర్గం ఈ ద్రూజ్ జాతీయులపై, ఈ ద్రూజ్ నేషనలిస్టులపై దాడి జరిగితే తాము జోక్యం చేసుకుంటాం. ఇటు ద్రూజ్ వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ద్రూజ్ నేషనలిస్టుల మీద కనుక అటాక్ జరిగితే మేము రంగంలోకి దిగుతా ఉంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎంతమంది ఉన్నారంటూ చర్చ జరుగుతున్న క్రమంలో అసలు ద్రూజ్ తెగకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించి దాదాపు 10 లక్షల మంది ఉండుండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ద్రూజ్ నేషనలిస్టు ఉంటే అందులో 5 లక్షల మంది సిరియాలోనే ఉన్నారు అనేది ఇక్కడ పెద్ద చర్చ జరుగుతోంది. మిగిలిన వారు ఇజ్రాయెల్, లెబనాన్లో ఉండుండొచ్చు. పక్కనే ఉంటుంది కదా ఇజ్రాయెల్, ఆ తర్వాత పైన ఉంటుంది లెబనాన్, ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ కూడా అంటూ. అయితే ద్రూజ్ జాతికి చెందిన ఒక వ్యాపారి, ఆయన కూరగాయల వ్యాపారం చేసుకుంటారంటూ కూడా ప్రస్తుతం కథనాలు చెప్తున్నాయి. ఆ వ్యాపారి కొందరు సాయుధులు దోచుకోవడంతో ఆ వ్యాపారి దగ్గర ఉన్న సొత్తును కావచ్చు, ఆ వ్యాపారి దగ్గర ఉన్న ఆ సొమ్మును కావచ్చు, కొంతమంది దుర్మార్గులు లేకపోతే సాయుధులు దోచుకోవడంతో ఈ ఇష్యూ స్టార్ట్ అయిందంటూ కూడా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. తుపాకుల మోత మోగుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అడుగు పెట్టడం ఇంతవరకు ఇంట్రెస్టింగ్ గా సిరియా విషయంలో ఇజ్రాయెల్ ఇంత కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే మధ్యలో ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ఐ రిక్వెస్ట్ డెస్క్ కనుక నాకు ఆ మ్యాప్ మనం ప్రెజెంట్ చేయగలిగితే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మ్యాప్ చూపించే ప్రయత్నం, ఒకవేళ మ్యాప్ వస్తే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హోల్ ఎపిసోడ్లో అంటే ఇజ్రాయెల్తో పాటు ఇజ్రాయెల్, ఇరాన్, హౌతీకి సంబంధించి యెమెన్, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా, గాజాలో ఉన్న హమాస్తో పాటు ఇటు సిరియాలో ఉన్న మిలీషియాస్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతమంది ఉన్నారు. బట్ ఈ హోల్ ఎపిసోడ్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు సిరియా ఎవరికి మద్దతు ఇచ్చింది అనే అంశాన్ని కాస్త సీరియస్గా చూసే ప్రయత్నం చేస్తే అంతగా పెద్ద మాట వినిపించలేదు. అంటే ఒకవైపు ఉంది. బట్ ఇంట్రెస్టింగ్గా సిరియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సిరియా భూభాగాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు గుర్తుండి ఉంటే సిరియాలో అప్పటికే అంతర్యుద్ధం ఉంది, అక్కడ ప్రభుత్వం మారింది.
ఐ థింక్ కొద్ది రోజుల క్రితం జనవరిలోనో మార్చిలోనో అనుకుంటా అక్కడ ప్రభుత్వం కూడా మారింది. ఇంట్రెస్టింగ్, ఇక్కడ సిరియా నుంచి అసలు ఎలా ఇరాన్ నుంచి లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాకి ఎలా సాయుధాలు అందాయి అంటే, సిరియాలో దాన్ని ఏమంటారు, ఒక టనల్ అంటూ ఉంటాయి కదా, సొరంగం. ఆ సొరంగం ద్వారా ఇరాన్ నుంచి సిరియాలో ఉన్న సొరంగం ద్వారా లెబనాన్లోకి, అంటే లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా కేంద్రంగా ఆ పక్కన ఉన్న గాజాలో ఉన్న హమాస్కి వీళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తుంది ఇరాన్ అనేది ఇజ్రాయెల్ వాదన. కాబట్టి సిరియా విషయంలో ఇంతవరకు ముందుకు రాలేదు. బట్ ఇప్పుడు ఈ ద్రూజ్ సెంట్రిక్ గా ఇష్యూని బేస్ చేసుకొని ముందుకొచ్చే అవకాశం ఉంటుంది ఇజ్రాయెల్. బహుశా ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ పెరగచ్చేమో, ఎందుకంటే ఇక్కడ సిరియా కావచ్చు లేకపోతే ఇరాక్ కావచ్చు, ఈ రెండు కూడా దాదాపు కనిపించలేదు మనకి ఈ హోల్ ఎపిసోడ్లో. అప్పటికే సిరియాలో అంతర్యుద్ధం ఉండడం కారణం, ఆ అంతర్యుద్ధం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సిరియాలో డిసెంబర్ 2024లో బషర్ అల్ అసద్ పాలన పతనం అయిపోయింది. ఆ తర్వాత అక్కడ రాజకీయ మార్పులు ఏ స్థాయిలో సంభవించాయో మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషనే కదా, కాల్పులు జరిగా ఏకంగా ప్రాంతాలను ఆక్రమించేసుకున్నారు ఆ సాయుధ బలగాలు. ఆ తర్వాత బషర్ అల్ అసద్ పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హయత్ తహ్రీర్ అల్ షామ్, HTS అంటూ ఉంటారు, హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు కూటమి అసద్ ప్రభుత్వాన్ని పూర్తిగా పడగొట్టేస్తుంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న దాడుల్లో ఆ ట్యాంకులు ద్రూజ్ వర్సెస్ ఇంకొక తెగ మనం మాట్లాడుకున్నాం కదా, ద్రూజ్ వర్సెస్ బెడ్విన్. ఈ రెండు తెగలకు చూడండి ఎంత ఆసక్తికర పరిణామం అంటే, రెండు తెగలకు మధ్య ఘర్షణ. అది కూడా ఎక్కడ ప్రారంభమైంది, ఒక వ్యాపారి దగ్గర. ఒక కూరగాయల వ్యాపారిని దోచుకున్నారు ఒక వ్యక్తి. అక్కడ మొదలైందంటూ కూడా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ చెప్పుకొచ్చింది. అంటే ఒక కూరగాయల వ్యాపారం దగ్గర జరిగిన సాయుధులకు సంబంధించి జరిగిన ఒక దోపిడీ రెండు తెగలకు వెళ్ళింది. ఎవరెవరికి? ద్రూజ్కి, బెడ్విన్. ఈ ద్రూజ్ ఎవరు? షియా తెగకు చెందిన మైనారిటీలు. ఈ బెడ్విన్ అంటే ఎవరు? సున్నీలు. ఇక్కడ ఇష్యూ మళ్ళీ ఎక్కడ రైస్ అయింది, వీళ్ళిద్దరు ఈ రెండు తెగలు అక్కడ కొట్టుకుంటున్నాయి అనుకుంటే అక్కడ ప్రభుత్వం దాన్ని అదుపు చేయడమో లేకపోతే అదుపు తీసుకురావడమో అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏమైంది, ఇది చూడండి ఎంతలా పెరిగిపోయిందంటే, ఇది ప్రాంతం నుంచి, అంటే ఒక లొకాలిటీ నుంచి ప్రాంతానికి షిఫ్ట్ అయింది. అక్కడి నుంచి ఒక జాతికో ఒక తెగకో వెళ్ళింది. ఆ తెగ నుంచి దేశానికి అంటుకుంది. ఇప్పుడు దేశం నుంచి ఇజ్రాయెల్ వరకు వెళ్ళిపోయింది. ఒక కూరగాయల వ్యాపారిని దోచుకోవడం దగ్గర మొదలైన ఈ మారణ హోమం. పిల్లలేం పాపం చేస్తారండి? మీరు కొట్టుకు చావండి. ఎందుకంటే ప్రపంచంలో కొట్టుకు చావడానికి, బహుశా ఈ మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు, కొట్టుకు చావడానికి కారణం వెతుకుంటున్నాయేమో ప్రపంచ దేశాలు. కొట్టుకు చావడానికి నిజం ఇదే మాట వినిపిస్తోంది. కూరగాయల వ్యాపారి దగ్గర దోచుకోవడం దగ్గర మొదలైన ఇష్యూ ఈ రోజు ఇజ్రాయెల్ కలగజేసుకోవడం ఏంటండి? అఫ్ కోర్స్ భారత్కి ఇజ్రాయెల్కి మధ్య ఆ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆ సఖ్యతా భావం ఉంది. ఎవరు కొట్టిపారేయలేరు. అది సిరియాకి కన్ఫైన్ చేసేసుకుంటే, సిరియాకి విడిచిపెట్టేస్తే అది మంచి చెడు వాళ్ళు పడతారు. ఇప్పుడేమవుతుంది, ఇజ్రాయెల్ కలుగజేసుకుంది ద్రూజ్కి. ఇప్పుడు ఇదేమవుతుంది, వీళ్ళిద్దరూ కొట్టుకోవడంతో సమస్య ఆగిపోదు. ఇప్పుడు ఇది ఇంకా హెచ్చరిల్లే అవకాశం ఉంది. సిరియా